అట్లా పిలుస్తారు సార్? గొర్రెల కాడ అక్కడ పిలుస్తారని బర్రెళ్ళకి ఇక్కడ వచ్చి వెంకటగాడు అని చెప్పకూడదురా, వెంకటేశుడు అని చెప్పాలి, సరేనా? సరే కూర్చో వేదావా. నీ పేరేమిట్రా? సార్ నా పేరు గుండె శివన్ సార్. వీడెవడ్రా? వీరప్పని మనవడ్లాగా ఉన్నాడు. సరే కూర్చో బాబు, నువ్వు కూర్చో. నీ పేరేమిటి బాబు? నా పేరు ఎర్రోడ్ సార్. సరే కూర్చో నువ్వు ఎర్రోడా. నీ పేరేమిటి? నా పేరు కర్రోడ్ సార్. ఎర్రోడు? సరే కూర్చో. నీ పేరేమిటి బాబు చెప్పు. సార్ నా పేరు తెలీదు సార్. తెలుసు, నీ పేరేమిట్రా? సార్ నా పేరు తెలీదు సార్. ఇంకొక చాలా పెద్ద కథ ఉంది సార్, చెప్పు. ఫస్ట్ గా వాళ్ళ ముత్తాతని వాళ్ళ ముత్తాత వాళ్ళ తాతకి పేరు పెట్టినాడు, వాళ్ళ ముత్తాత చచ్చిపోయినాడు సార్. తిరిగా వాళ్ళ తాత వాళ్ళ నాని పెట్టినాడు, వాళ్ళ తాత చచ్చిపోయినాడు సార్. అయ్యో. తిరిగా వీళ్ళ నాన్న వీనికి పొడితే చచ్చిపోతాడని వీని పేరు పెట్టలేదు సార్. ఇంత పెద్ద కథ ఉందా నీ పేరు వెనకాల? సార్ అయితే నేను నిన్ను ఏ పేరుతో పిలాలరా? సార్ మీరు ఏ పేరుతో అన్నా పిలుచుకోండి సార్, నేను పలకతా. సరే కూర్చో. నీ పేరేమిటి బాబు? నా పేరు మల్లడుగు సార్. నీ పేరేమిటి బాబు? మల్లడుగు సార్. నీ పేరేమిటి? ఎన్నిసార్లు అడగాలి? సార్ నా పేరు మల్లడుగు సార్. సరే కూర్చో. ఒరే తినిపోతూ నీ పేరేమిటి? సార్ నా పేరు చెప్పాను సార్ నేను. యాల్ చెప్పెళ్తురా? యాల్ చెప్పెళ్దు అమ్మకు ముందే చెప్పాలి. ఇప్పుడు మనం పేర్లు తెలుసుకుందాం, తర్వాత మీ ఇంటి పేర్లు తెలుసుకుందాం. అమ్మ పుష్పరాణి, మీ ఇంటి పేరు ఏమిటమ్మా? అడిగితే తంత. ఏంటికంత? మీ ఇంటి పేరు చెప్పమ్మా. అడిగితే తంత. సరే కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా, కూర్చో. మీ ఇంటి పేరు ఏమిటి? వెంకటగడ. మాకు ఇల్లు సార్. ఇల్లు లేదు? సార్ ఇల్లు లేదు కాదురా, నీ పేరుకు ముందు ఒక పదం ఉంటది, దాన్ని ఇల్లు పేరు అంటారు. మా నాయన ఇంట్లో ఎలుకలు పడినాయని ఇల్లు ఖాళీ చేసినాడు సార్. నువ్వు చెప్పు. అయితే మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటుంటారు? మా ఇంటి పక్కల చెట్టు సార్, చెట్టు. ఆ చెట్టు కింద ఉంటాం. అవునా? సరే కూర్చో. మీ ఇంటి పేరు ఏమిటి బాబు? సార్ మా ఇంటి పేరు గుడిసి సార్. గుడిసి? సార్ ఏం గుడిసిరా అది? సార్ మా ఇంటి పేరు గుడిసి సార్. ఏం గుడిసి అంటున్నారో ఏమో. మీ ఇంటి పేరు ఏమిటి బాబు? సార్ మా ఇంటి పేరు రేకుల షెడ్ సార్. రేకుల షెడ్? అదేమి ఇంటి పేరు రా? మా ఇంటి పేరే రేకుల షెడ్ సార్. సరే కూర్చో. ఒరే తిండిపోతూ, మీ ఇంటి పేరు ఏమిటి? సార్ మా ఇంటి పేరు బిల్డింగ్ సార్. బిల్డింగా? సార్ సరే కూర్చో. ఒకడేమో బిల్డింగ్ అంటాడు, ఇంకోడేమో గుడిసె అంటాడు, ఇంకోడేమో రేకు షెడ్ అంటాడు రా. మీ ఇంటి పేర్లు వద్దు, మీ పేర్లు వద్దప్ప స్వామి, జన్మలో అడగండి రా మీ పేర్లు, మరి ఇంటి పేర్లని. అమ్మా పుష్పరాణి, మీ నాన్న ఏం పని చేస్తుంటాడమ్మా? ఈ మొహముని తలకాయ చేస్తాడు సార్. ఏం తలకాయ చేస్తాడమ్మా? అదే సార్ నీ మొహముని తలకాయ చేస్తాడు సార్. ఏమి నువ్వు చెప్పేది అర్థమే కావట్లేదమ్మా. సార్ అది కాదు సార్. సార్ వాళ్ళ నాన్న గడ్డాలు మీసాలు కటింగ్ చేస్తుంటారు సార్. అవునా? బార్బర్ షాప్ ఉంది సార్. బార్బర్ షాప్ ఉందా? సార్ ఓహో అలాగా. సరే అమ్మా పుష్పరాణి, నువ్వు కూర్చో అమ్మా. మీ నాన్న ఏం పని చేస్తుంటాడు బాబు? గాజు ఆగా పిల్ల మేము గాజులా కాదా. ఏంద్రా పాట పాడుతావు, ఇంటి పేరు చెప్పంటే. మీ నాన్న ఏం పని చేస్తాడంటే? సార్ మా నాయన ఆడోళ్ళతో సవాలేస్తున్నాడు సార్. ఆడవాళ్ళతో సవాలిస్తుంటాడు? ఏంటి సవాలిస్తుంటాడు రా? మాది గాజుల షాపు ఉంది సార్, గాజుల షాపు. ఆ, దాంట్లో గాజుల పని చేస్తాడు మా నాయన. అవునా? సరే కూర్చో. మీ 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 నాన్న ఏం పని చేస్తుంటాడు బాబు? సార్ మా నాన్న తింటాడు పంటాడు, తింటాడు పంటాడు సార్. ఏం తింటాడు పండుతాడు రా మీ నాయన? సార్ మా నాన్న తిని పండుకుంటాడు సార్. మరి మీ ఫుడ్ తినడానికి ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది? నాకు అది తెలియదు సార్, ఎక్కడి నుంచి వస్తుందో. సరే కూర్చో అప్ప. మీ నాన్న ఏం పని చేస్తుంటాడు బాబు?
నేను చెప్పాను సార్. యాల్ చెప్పేదిరా నువ్వు ఆ? యాల్ ఆ? కారం పెట్టుంటాడు సార్. ఏం కోసి కారం పెడుతుంటాడు మీ నాయన? ఏం కోసి కారం పెడుతుంటాడు రా? చికెన్ మటన్ కోసి కారం పెట్టి అమ్ముతుంటారు సార్. అవునా? మరి కోళ్ళు గొర్రెలు మేకలు అన్నీ ఉంటాయి సార్. ఉంటే దాని చికెన్ మటన్ అన్ని చేసి అమ్ముతాం సార్ మేము కూడా. ఆ ముక్కు ముందే చెప్పాలి, ఊరికే తిన్నావు. కూర్చో.